Hello everyone. Now I discussed about the topic is cement for civil trade students. Cement is a binding agent for materials. అంటే సిమెంట్ అనేది బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. న్యాచురల్ సిమెంట్ ఈజ్ ఆబ్టైన్డ్ బై బర్నింగ్ అండ్ క్రషింగ్. న్యాచురల్ సిమెంట్ అనేది మనకి బర్నింగ్ వల్ల క్రషింగ్ వల్ల వస్తుంది అనమాట. ద స్టోన్స్ కంటైనింగ్ క్లే, కార్బోనేట్స్ ఆఫ్ లైమ్, సమ్ అమౌంట్ ఆఫ్ కార్బోనేట్ ఆఫ్ మెగ్నీషియా. మనకి సిమెంట్ అనేది డైరెక్ట్ ఫామ్ కాదు కదా, సో మనకి సిమెంట్ అనేది స్టోన్స్ వల్ల వస్తుంది కాబట్టి ఆ స్టోన్స్ అనేది కొంత అమౌంట్ ఆఫ్ క్లేని, కొంత అమౌంట్ ఆఫ్ కార్బోనేట్ ఆఫ్ లైమ్ని, కొంత అమౌంట్ ఆఫ్ కార్బోనేట్ ఆఫ్ మెగ్నీషియాని కలిగి ఉంటుంది అనమాట. న్యాచురల్ సిమెంట్ రిసెంబుల్స్ వెరీ క్లోజ్లీ ఎమినేట్ హైడ్రాలిక్ లైమ్, బట్ ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్ యాజ్ ఆర్టిఫిషియల్ సిమెంట్, సో ఇట్ ఈస్ లిమిటెడ్ యూజ్డ్ ఇన్ ప్రాక్టీస్. మనకి న్యాచురల్ సిమెంట్ అనేది హైడ్రాలిక్ లైమ్ని పోలి ఉంటుంది అనమాట. సో మనకి న్యాచురల్ సిమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండదు అనమాట ఆర్టిఫిషియల్ దాంతో పోలిస్తే. సో మనకి న్యాచురల్ సిమెంట్ అనేది మనం లిమిటెడ్గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సిమెంట్ వాజ్ ఇన్వెంటెడ్ బై మాసన్ జోసెఫ్ హాస్పిటల్ ఆఫ్ లీడ్స్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ 1824. సిమెంట్ని మనకి ఎవరు కనుగొన్నారంటే మాసన్ జోసెఫ్ హాస్పిటల్ అనే సైంటిస్ట్. ఎక్కడంటే ఇంగ్లాండ్ in 1824 అనమాట. ద కామన్ వెరైటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిమెంట్, దిస్ ఈజ్ నోన్ యాజ్ నార్మల్ సెట్టింగ్ సిమెంట్ ఆర్ ఆర్డినరీ సిమెంట్ ఆర్ పోర్ట్లాండ్ సిమెంట్. మనం ఆర్టిఫిషియల్ సిమెంట్ని కామన్గా మనం ఏమని పిలుస్తాం? నార్మల్ సెట్టింగ్ సిమెంట్ లేదా ఆర్డినరీ సిమెంట్ లేదా పోర్ట్లాండ్ సిమెంట్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. మనం ఇప్పుడు యూజెస్ చూద్దాం. యూజెస్ ఆఫ్ సిమెంట్: గుడ్ బైండింగ్ మెటీరియల్, సెట్ క్విక్లీ అండ్ కంట్రిబ్యూట్స్ సఫిషియంట్ స్ట్రెంగ్త్ టు ఆల్ స్ట్రక్చర్. సిమెంట్ అనేది గుడ్ బైండింగ్ మెటీరియల్ అనమాట. మనకి ఇది కావాల్సిన స్ట్రెంగ్త్ని, మనకి అన్ని స్ట్రక్చర్స్కి మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇట్ యూజెస్ ప్రిపరేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్రపోర్షన్ ఆఫ్ మోటార్స్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ మాసనరీ వర్క్స్. మనం మోటార్ అనేది డిఫరెంట్ ప్రపోర్షన్లో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. మనకు మాసనరీ వర్క్స్లో మనకి ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి ఆ మాసనరీ వర్క్స్ ఏంటి అంటే ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్, పాయింటింగ్, జాయినింగ్, ఫ్లోర్ బెడ్, ఎక్స్ట్రా, ఇవనేది మాసనరీ వర్క్స్లో మనకి సిమెంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రిపరేషన్ ఆఫ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్, అంటే మనం రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అనేది మనకి కన్స్ట్రక్షన్ పర్పస్లో యూజ్ చేస్తూ ఉంటాము. అది ఫ్లోరింగ్, కాలమ్స్, బీమ్స్, రూఫ్స్, లింటెల్స్ అండ్ షెడ్స్, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయడానికి మనకి సిమెంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హెవీ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్. మన హెవీ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్లో కూడా మనకి ఈ సిమెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఆ హెవీ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ వచ్చేసి లైక్ బిల్డింగ్, డ్యామ్స్, డాక్స్, హైవేస్, పేవ్మెంట్స్, ఫ్లైఓవర్, బ్యారేజెస్, వేర్స్, ఎక్స్ట్రా, ఇవనేది హెవీ ఇంజనీరింగ్ వర్క్స్ అనమాట. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్. ప్రాపర్టీస్ వచ్చేసి గుడ్ బైండింగ్ మెటీరియల్, గుడ్ వర్కబిలిటీ అండ్ బికమ్స్ ఇంప్రీవియస్ హార్డెనింగ్. అంటే మనకి సిమెంట్ అనేది మనకి గుడ్ బైండింగ్ మెటీరియల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. వర్కబుల్ అనేది గుడ్ వర్కబుల్ నేచర్ కలిగి ఉండి మనకి హార్డెనింగ్, గట్టితనం అనేది ఇస్తుంది అనమాట. గుడ్ ప్లాస్టిసిటీ అటైన్స్ హోమోజెనిటీ క్విక్లీ ఆన్ విత్ సింక్. అంటే మనకి ప్లాస్టిసిటీ నేచర్ అనేది కలిగి ఉంటుంది. ప్లాస్టిసిటీ ఏంటిదంటే మనకి డిఫార్మేషన్ ఆఫ్టర్ అప్లై ఫోర్స్ ఆర్ రిమూవర్ ఫోర్స్ there is reaction is obtained, so that one is called plasticity. ప్లాస్టిసిటీ నేచర్ కలిగి ఉండి మనకి హోమోజెనిటీని అనేది ఇస్తుంది అనమాట. గుడ్ రెసిస్టెన్స్ నేచర్ టు ఇంపాక్ట్స్, వైబ్రేషన్స్ అండ్ వెదర్. అంటే మనకి రెసిస్టెన్స్ నేచర్ అని కూడా కలిగి ఉంటుంది అనమాట. వైబ్రేషన్ నుంచి, వెదర్ నుంచి మనకి రెసిస్టెన్స్ నేచర్ అనేది కలిగి ఉంటుంది అనమాట. ఇట్ గివ్స్ గుడ్ స్ట్రెంగ్త్ టు మాసనరీ వర్క్స్. మనకి గుడ్ స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది అనమాట మాసనరీ వర్క్స్కి. ఇనిషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్ టైం కెన్ బి ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇనిషియల్ సెట్టింగ్ టైం, ఫైనల్ సెట్టింగ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది అనమాట ఈ సిమెంట్లో. ఇప్పుడు సిమెంట్ యొక్క ప్రాపర్టీ అనేది కంప్రెసివ్ స్ట్రెంగ్త్ అనేది కూడా ఉంటుంది అనమాట. చేసుకోవడంలో మనం కొన్ని కెమికల్స్ అనేది యూజ్ చేస్తుంటాము. దాన్ని కెమికల్ కంపోజిషన్ అని కూడా అంటాము. ఇప్పుడు మనం కెమికల్ కంపోజిషన్ ఆఫ్ సిమెంట్ గురించి తెలుసుకుందాం అనమాట. పోర్ట్లాండ్ సిమెంట్ కంటైన్స్ ద కెమికల్ ఇంగ్రీడియంట్స్. మన పోర్ట్లాండ్ అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అనేది కొన్ని కెమికల్స్ని కలిగి ఉంటుంది. అవి వచ్చేసి లైమ్, సిలికా, అల్యూమినా, ఐరన్ ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, sodium or potash, alkalis and others insoluble residues.
ఫస్ట్ వన్ వచ్చేసి లైమ్ గురించి తెలుసుకుందాం. మనం సిమెంట్ ప్రిపరేషన్లో లైమ్ మనకి ఎలా హెల్ప్ అవుతుందని చూసుకుందాం. మనం ఇక్కడ లైమ్ వచ్చేసరికల్లా మనం 60 to 70% యూజ్ చేసుకున్నాం అనమాట. మనకి ఈ లైమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఇంగ్రీడియంట్ అనమాట సిమెంట్కి. ఇది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి అన్సౌండ్ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట. ఇట్ కాజెస్ ద ఎక్స్పాండ్ నేచర్ని మనకి కాజ్ చేస్తుంది అనమాట. సిమెంట్ లైమ్ని మనం తక్కువగా యూజ్ చేస్తే మనకి స్ట్రెంత్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అనమాట. అప్పుడు మనకి సెట్టింగ్ అనమాట తొందరగా సెట్ అనేది తొందరగా అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సిలికా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఇది మనకి ఎక్కువగా స్ట్రెంత్ అనేది ఇస్తుంది అనమాట సిమెంట్కి. ఇది ఎక్కువగా ఉండడం వల్ల మనకి సెట్టింగ్ అనేది స్లోగా అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అల్యూమినియం Al2O3. మనం దీన్ని 5 to 9% యూజ్ చేస్తున్నాము. మనం దిస్ ఇంగ్రీడియంట్ ఇంపాక్ట్స్ క్విక్లీ సెట్టింగ్ టైం. మనకి అల్యూమినియం అనేది సెట్టింగ్ టైం అనేది సెట్టింగ్ అనేది తొందరగా అవ్వడానికి యూజ్ అవుతుంది. అల్యూమినియం అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే సిమెంట్ అనేది వీక్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి టెంపరేచర్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అనమాట ఈ అల్యూమినియం వల్ల. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐరన్ ఆక్సైడ్ అనేది హిట్ హెల్ప్స్ ద ఫ్యూజన్ ఆఫ్ ద రా మెటీరియల్స్ డ్యూరింగ్ బర్నింగ్ స్టేట్. మనం ఎప్పుడైతే మనం ఈ బర్నింగ్ చేస్తున్నామో అప్పుడు కలర్, స్ట్రెంగ్త్, హార్డ్నెస్ అనేది ఇస్తుంది అనమాట సిమెంట్కి. ఏది ఈ ఐరన్ ఆక్సైడ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి మెగ్నీషియం ఆక్సైడ్ MgO. దీన్ని 0.1 to 4%లో యూజ్ చేస్తున్నాము. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఇఫ్ ప్రెజెంట్ ఇన్ స్మాల్ క్వాంటిటీ, ఇది తక్కువగా తీసుకున్నట్టయితే మనకు హార్డ్నెస్ని, కలర్ని ఇస్తుంది అనమాట సిమెంట్కి. ఇఫ్ ఇన్ ఎక్సెస్, మనం ఎక్కువ కనుక తీసుకున్నట్టయితే మనం సిమెంట్ అనేది వీక్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సల్ఫర్ ట్రైఆక్సైడ్ SO3. 1 to 3%లో మనం యూజ్ చేస్తున్నాం. సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది ఏ వెరీ స్మాల్ క్వాలిటీ ఆఫ్ దిస్ ఇంగ్రీడియంట్. అంటే మనకి ఇది క్వాంటిటీలో చిన్నగా ఉంటుంది అనమాట సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది. మనం దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం సిమెంట్ తయారు చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కువగా తీసుకున్నట్టయితే సిమెంట్ అనేది అన్సౌండ్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది అనమాట సల్ఫర్ ట్రైఆక్సైడ్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి సోడియం ఆర్ పొటాష్ మనం 0.5 to 1.3ని తీసుకుంటున్నాం ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్కాలిస్ అనేది మనకి ఏం చేస్తూ ఉంటాయి అంటే రా మెటీరియల్స్లో మనం ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. ఈ ఆల్కాలిస్ అనేది గ్యాసెస్ ద్వారా క్యారీ అవుతూ ఉంటాయి కదా. ఇవి మన తక్కువ అమౌంట్లో తీసుకున్నట్టయితే రైట్ ప్రాపర్టీ గుడ్ క్వాలిటీ అనేది ఉంటుంది అనమాట సిమెంట్కి. ఆల్కాలిస్ అనేది తక్కువలో తీసుకున్నట్టయితే గుడ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు కాల్షియం సల్ఫేట్ అండ్ జిప్సమ్ ఆల్సో యాడెడ్ టు ద సిమెంట్. ఇప్పుడు మనకి కాల్షియం సల్ఫేట్, జిప్సమ్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం సిమెంట్కి. దీస్ కెమికల్స్ అంటే ఈ కెమికల్స్ అనేవి మనం సిమెంట్ ప్రిపరేషన్కి యూజ్ చేస్తుంటాం కదా. ఆ కెమికల్స్ అనేది 1 to 3%లో యాడ్ చేసుకుంటాం అనమాట. యాడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ గ్రైండింగ్ ఆఫ్ ద సిమెంట్. మనం ఎప్పుడైతే సిమెంట్ని గ్రైండ్ చేసే టైంలో మనకి ఈ కెమికల్స్ కనుక 1 to 3%లో యాడ్ చేసినట్టయితే క్లింకర్స్ టు కంట్రోల్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్ టైం. అంటే క్లింకర్స్ అని మనం ఏం చేస్తే ఇనిషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్ టైంని కంట్రోల్ చేస్తాయి అనమాట. ఇనిషియల్ అండ్ ఫైనల్ సెట్టింగ్ టైం అంటే ఏంటో చూద్దాం. ఇనిషియల్ సెట్టింగ్ టైం షుడ్ బి లెస్ దెన్ 30 minutes. ఫైనల్ సెట్టింగ్ టైం నాట్ మోర్ దెన్ 10 hours. ఇనిషియల్ సెట్టింగ్ టైం అంటున్నాం, ఫైనల్ సెట్టింగ్ టైం అంటున్నాం కదా. ఇనిషియల్ సెట్టింగ్ టైం అంటే ఏంటిదంటే ఇప్పుడు మనం సిమెంట్ని వాటర్ని యాడ్ చేసినప్పుడు మనకి కొంత లాస్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ అయ్యి మనకి ఒక రియాక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఇనిషియల్ సెట్టింగ్ టైం అంటే మనకి వాటర్ లాస్ కాకుండా మనకి సెట్ అయ్యే టైంని 30 minutesలో అవుతుంది. దాని ఇనిషియల్ సెట్టింగ్ టైం అంటారు. మోర్ దెన్ 10 hours పడుతుంది, ఫైనల్ సెట్టింగ్ టైం అంటారు అనమాట.